ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ పావని గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆమె ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి కనపడతా ఉంది. మమేకం అవుతా ఉన్నారు. ప్రజలు ఎట్లాంటి రెస్పాండ్ ఇస్తూ ఉన్నారు? ఎందుకంటే మొన్న ముఖ్యమంత్రి సభ పెట్టిన తర్వాత అది ఫ్లాపా, అటర్ ఫ్లాపా, లేదంటే హిట్టా, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. ప్రధానంగా మీకు మొన్న ముఖ్యమంత్రి సభ తర్వాత మీకు హిట్ అయినట్టుగా కనపడిందా, ఫ్లాప్ అయినట్టుగా? అంటే ముఖ్యమంత్రి సభ వాళ్ళకి అట్టర్ ఫ్లాప్, మాకు హిట్ అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటైనే ఎంత ఎక్కువ తిరిగితే బీఆర్ఎస్ పార్టీకి అంత తేలికగా ఇంకా మెజారిటీ ఎక్కువ లాభం జరుగుతుంది. ఏంటంటే ఎవరు కూడా తెలంగాణలో ముఖ్యమంత్రి అని ఆయన ఎవరు చూస్తలేరు. ఆయన మాటలు కూడా ఎవరు నమ్ముతలేరు. 100 రోజులల్లా 6 గ్యారంటీలు అమలు చేస్తా అన్నాడు. ఇప్పటికీ 24 నెలలు అవుతుంది. ఒక్క గ్యారంటీ ఫ్రీ బస్ ఇచ్చి ఆ బస్సులు ఏమవుతున్నాయో మనందరికీ తెలుసు. ఆ గ్యారంటీ మినహా ఏ గ్యారంటీ అమలు చేయకుండా మహిళలకు డోకా చేసిండు. ఇప్పుడు మళ్ళా సన్నబియ్యం పథకాన్ని నేను రద్దు చేస్తా ఈ ఎలక్షన్లా గెలవకపోతే అంటున్నాడు. అసలు గెలుస్తలేను అని తెలిసి ప్రజలను ఏ విధంగానైనా భయభ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశంతో ఇచ్చిన అదే కేసీఆర్ గారు ఇచ్చిన సన్నబియ్యాన్ని కూడా రద్దు చేస్తా అని చెప్తున్నాడు. అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఓపెన్ గా చెప్తా ఉన్నాడు కదా, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఇక్కడ వచ్చే సన్నబియ్యం కావచ్చు, కరెంట్ కావచ్చు, ఉచిత కరెంట్ కావచ్చు, లేదా రేషన్ కార్డులు కావచ్చు, కొత్తగా వచ్చిన రేషన్ కార్డులు కావచ్చు, అన్ని బంద్ అయితే అంటున్నాడు ఆయన. మరి మీరు దీనికి ఏం చెప్తారు? ఆయన ఇచ్చింది ఏం లేదు, చెప్పుకోవడానికి చేసింది ఏం లేదు. అదే ఏదో కేసీఆర్ గారి ఇచ్చిన సన్నబియ్యాన్ని కూడా రద్దు చేస్తా అని చెప్తున్నాడు. అభద్రతా భావానికి లోనయ్యి ఓటమి భయంతో ప్రజలను ఏదో మభ్యపెట్టాలని, ఏదో ప్రలోభ పెట్టాలనే ఉద్దేశంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తాను. అసలు ఎవరైనా ముఖ్యమంత్రి అనేటోడు ఇచ్చేటోడు స్క్రిప్ట్ అన్నా కరెక్ట్ ఇత్తలేడు, చదివేటోడు స్క్రిప్ట్ అన్నా కరెక్ట్గా చదువుతలేడు. ఏది పట్టుకున్నా మొషి బొగ్గు, ఏది పట్టుకున్నా దాంట్లో తవ్వినా కొద్దీ కొన్ని వెళ్ళినట్టుగా రేవంత్ రెడ్డి తప్పిదాలన్నీ బయటకు వస్తున్నాయి. అసలు ఇప్పటి వరకు కూడా ఇక్కడ మీరు మొత్తం ఇదంతా తిరగండి. రేమత్ నగర్ డివిజన్లో ఫ్రీ కరెంట్ అన్నారు కదా, ఎవరికన్నా ఫ్రీ వస్తుందో అడగండి. నేను ఇల్లు ఇల్లు గల్లీ గల్లీ ప్రతి ఒక్క ఆడబిడ్డకు చేసి అడుగుతున్నా, అక్క మీకు ఫ్రీ కరెంట్ వస్తుందా, 500 గ్యాస్ వస్తుందా, తులం బంగారం వచ్చిందా, స్కూటీలు వచ్చినాయా, 1,00,000 అదే ఏదైతే ఇస్తా అన్నాడో అవన్నీ హామీలు నెరవేరినాయి అంటే ఏ ఒక్క హామీ నెరవేరలేదు. ఒక్క హామీ మాత్రం నెరవేరింది, తన్నుకునుడు గుద్దుకునుడు హామీ, అదే ఫ్రీ బస్ ఇచ్చి అని చెప్తున్నారు. అంతే తప్ప ఏం లేదండి. తెలంగాణ ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలు అందరూ ఒకటే ముక్త కంఠంతో మళ్ళా కేసీఆర్ రావాలి, తెలంగాణ బాగుపడాలి అని కోరుకుంటున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, ఈసారి కాంగ్రెస్ ని గెలిపియండి మీరు, సో కాంగ్రెస్ ని గెలిపిస్తే ఈసారి అభివృద్ధి చేస్తాం, అభివృద్ధి పాయింట్ చూపిస్తామని ఆయన సవాల్ చేస్తా ఉన్నాడు కదా. ఇప్పటి వరకు గెలిపించి 2.5 ఏండ్లు అవుతుంది. ఇప్పటి వరకు కూడా చేసింది ఏం లేదు. ఇంకో 2 ఏండ్లల్లో ఆయన ఏం చేస్తాడండి? చేయడానికి ఏం లేదు. విధ్వంసాన్ని, వినాశనాన్ని సృష్టిస్తారు తప్ప ఇంకొకటి ఏం లేదు. మైనారిటీకి అజారుద్దీన్కి మేము మంత్రి పదవి ఇచ్చాం, మీరు ఇక్కడతోనే మీరు అర్థం చేసుకోవచ్చు, మైనారిటీకి పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. మైనారిటీలను ఎంత చులకన భావం చేస్తున్నాడంటే వాళ్ళ ఓట్ల కోసం, వాళ్ళ కోసము అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చినట్టుగానే ఇచ్చి ఆయనకు ఏ శాఖను కూడా కేటాయించకుండా అవమానానికి గురి చేస్తున్నారు. ఈయన చేతులున్న విద్యాశాఖ ఇవ్వచ్చు కదా, ఈయన చేతులున్న ఏదైతే హోంశాఖ ఉంది కదా అది ఇవ్వచ్చు కదా. బాపు కేసీఆర్ గారు మైనారిటీలకు హోం మంత్రిత్వ శాఖని ఇచ్చి గౌరవిస్తే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి అనేటోడు ముస్లింలకు ఏం చేసిండు, మైనారిటీలకు ఏం చేసిండు, వాళ్లకు కళ్యాణ షాదీ ముబారక్లా 1,60,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇప్పటి వరకు అత్తాలేదు పత్తాలేదు. ఇక పొన్నం ప్రభాకర్ అయితే తులం బంగారం మేము హామీ ఇచ్చినప్పుడు 50,000 ఉన్నది, ఇప్పుడు 1,50,000 పెరిగింది. ఇక మేము ఇచ్చుడు మాతోటి కాదు, మాకు శాత కాదు అనేసి చేతులు ఎత్తెత్తున్నారు. వీళ్ళని నమ్ముకున్న, వీళ్ళని గెలిపించిన తెలంగాణకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఒరిగేదేం లేదనేసి అందరికీ అర్థమైపోయింది. ఇచ్చేటోడు స్క్రిప్ట్ సరిగ్గా ఇత్తలేడు, చదివేటోడు స్క్రిప్ట్ సరిగ్గా చదువుతలేడు. ఇచ్చేటోడు ఎవడో ఎడ్డోడై ఉంటాడు, చదివేటోడు కూడా ఎడ్డోడిగానే చదువుతున్నాడు. అంటే ఇప్పుడు నవీన్ యాదవ్, శ్రీశైలం యాదవ్ ఒక సవాల్ చేస్తా ఉన్నాడు. కేసీఆర్ నాకు చాలా దోస్తు, మేమిద్దరం మందు కొట్టేటోళ్ళం, నేను గనక ఒక్కసారి నోరిప్పితే, నా జోలికి వస్తే నేను ఒక్కసారి నోరిప్పితే కేసీఆర్ గుడ్డలు ఇప్పినట్టే అంటున్నాడు. అయితే ఈ మధ్యలో ఫ్యాషన్ అయిపోయింది, కేసీఆర్ నా చెడ్డీ దోస్తు, కేసీఆర్ నేను కలిసి ఒకటే దాంట్లో కూర్చున్నావు, ఒకే గ్లాసులో తాగినామని పెద్ద పెద్ద పొంకణాలు పొంగుతున్నారు. ఎవ్వడు కూడా మాట్లాడేటోడు ఎవ్వని కూడా
కేసీఆర్ గారి కాలి గోటికి తగిలిన దుమ్ము విలువ కూడా కాదు వాళ్ళు మాట్లాడేటోళ్ళందరూ. అసలు కేసీఆర్ అనేటైనా శిఖరం అనే అంతటోడు, కారణ జన్ముడు. ఆయన తెలంగాణ కోసమే పుట్టిండు, తెలంగాణ దేవడమే ఆయన తెద్దాము అనుకున్నాడు, తెచ్చిండు. తెచ్చిన తెలంగాణను 10 ఏళ్లల్లా దేశానికి ఆదర్శంగా నిలిపిండ్రు. ఈ తాగుబోతులు గల్లిగాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ ఆయన మీద బురద జల్లే ప్రయత్నాలు చెప్తున్నారు. ఇప్పటికైనా ఇవన్నీ బంద్ చేసి ఇంకా వేరే డైలాగులు ఏమన్నా ఉంటే కొట్టుర్రి. ఇవి పాత రికార్డు, అడిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా పాత కొట్టి కొట్టి మా చెరువులు కూడా అరిగిపోతున్నాయి. ఇప్పుడు కిషన్ రెడ్డి ఏమంటుంది, నేను కింగ్ అవుతా, కింగ్ మేకర్ అవునా అంటున్నాడు కదా. అదే సెంట్రల్లా తెలంగాణ పేరు చెప్పుకొని ఆయన సెంట్రల్లా కేంద్ర మంత్రి అయిండు. లిఫ్టులు ఓపెన్ చేసుడు తప్ప తెలంగాణకు ఆయన నియోజకవర్గానికి చేసింది ఏం లేదు. కింగ్ మేకర్ అవుతాడో బొంగ అవుతాడో తర్వాత చూద్దాం. కానంటే మీకేమనిపిస్తా ఉంది, మీరు తిరుగుతున్నారు కదా ప్రజల్లో, మీకేమనిపిస్తా ఉంది? ప్రతి ఒక్క గడప, ప్రతి ఒక్క ఇల్లు, ప్రతి ఒక్క అవ్వ, ప్రతి ఒక్క తాత, ప్రతి ఒక్క అక్క, ప్రతి ఒక్క అన్న, ప్రతి ఒక్క జూబ్లీ హిల్స్ ఓటరు గోపన్నకే మేము ఓటేస్తాం, కేసీఆర్ అన్నకే మా ఓటు. మైనారిటీ సోదరి మనలైతే నిజంగా చెప్తున్నా, వాళ్ళకి ఇచ్చిన షాదీ ముబారక్ గురించి కానివ్వండి, వాళ్ళకి ఇచ్చిన రంజాన్ తోఫా గురించి కానివ్వండి, వాళ్ళ పిల్లల కోసం పెట్టిన గురుకులాలు మైనారిటీ వెల్ఫేర్ స్కూల్స్ గురించి కానివ్వండి, వాళ్ళ పిల్లల కోసం ఏవైతే సన్నబియ్యం ఇవన్నీ పెట్టినరో ఆ పథకాల గురించి బ్రహ్మాండంగా చెప్తున్నారు. మేము గవర్నమెంట్ హాస్పిటళ్లకు పోయినప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు గవర్నమెంట్ దవాఖానల మంచి ట్రీట్మెంట్ ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ దవాఖానలకు సుస్థి పట్టింది, పోలేని పరిస్థితి వచ్చింది అని చెప్తున్నారు. కేసీఆర్ గారు మైనారిటీలకే కాదు ప్రతి ఒక్క వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. కేసీఆర్ ఉన్నప్పుడు పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి కాటికి కాలు జాపిన ముసలమ్మల వరకు సంక్షేమ పథకాలు వచ్చినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి కాటికి కాలు జాపే ముసలమ్మ వరకు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా డోకా చేస్తున్నాడు. హైడ్రా తోటి ఇల్లు గురుస్తున్నాడు. పిల్లల స్కూల్ బ్యాగులు లోపలున్న ఇల్లు గురుస్తున్నాడు. పిల్లలను రోడ్ల మీదకి తీసుకొస్తున్నాడు. చిన్న పిల్లలని చూడకుండా, గర్భవతులను చూడకుండా ఇల్లు కూల్చిన దాఖలాలు రేవంత్ రెడ్డి పాలనలు చూసాం. మొన్న మీరు ఒక సర్వే రిలీజ్, కేకే సర్వేస్ అని ఒక సర్వే వచ్చింది, అది మీకు రిలేటెడ్ గా ఉంది ఆ సర్వే మొత్తం అని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, పెయిడ్ సర్వేలు ఇవన్నీ కూడా వీటిని నమ్మొద్దని వాళ్ళు చెప్తా ఉన్నారు. నిన్న ఇంకొక సర్వే బయట పెట్టడం జరిగింది, అందులో కాంగ్రెస్ పార్టీకి అధికంగా ఉన్నట్టుగా కనపడతా ఉంది. మీరు ఏం చెప్తారు? అంటే ఫేక్ వాళ్ళు, ఫేక్ ముచ్చట్లు చెప్పేటోళ్ళు, ఫేక్ ప్రచారం చేసేటోళ్ళు ఏం చేస్తారనంటే, కేకే వాళ్ళు ఒక సర్వే చేసిండ్రు. దాంట్లో కేసీఆర్ గారికే, బీఆర్ఎస్ పార్టీకే జూబ్లీ హిల్స్ ప్రజలు సునీతమ్మ గారిని గెలిపిస్తున్నారు అని రాగానే ఒక ఫేక్ ప్రచారం మొదలుపెట్టి ఫేక్ సర్వేని రిలీజ్ చేసారు. మీరేం చేస్తారో మేము అది చేస్తానం అంటే, ప్రజలకు రేపు ప్రజలు ఓట్లేసి గెలిపిస్తామన్న ప్రజలను కాకుండా వీళ్ళు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకుంటారో ఆ సర్వేలను బయట పెడుతున్నారు. వాళ్ళ విఘ్నతకై వదిలేస్తున్నాం. ఎన్ని సర్వేలు వచ్చినా ఏమొచ్చినా కూడా జూబ్లీ హిల్స్ గడ్డ మీద బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది. సునీతమ్మ గారు భారీ మెజారిటీ తోటి గెలవబోతున్నారు. ఇప్పుడు ఒక ఫైనల్ గా ఒకటి చెప్పండి, రేవంత్ రెడ్డి ప్రచారం వల్ల, అంటే ఇప్పుడు మళ్ళీ 9వ తారీఖు వరకు ప్రచారాలు ఉన్నాయి, ఇప్పుడు ఈ ప్రచారం వల్ల కాంగ్రెస్ కి ఏమన్నా కలిసి వచ్చే పరిస్థితి ఉంటుందా? మీకు గడ్డికాలం పరిస్థితి కనపడతా? రేవంత్ రెడ్డి ఎంత తిరిగితే అంత బీఆర్ఎస్ పార్టీకి ప్లస్, కాంగ్రెస్ పార్టీకి తుస్సు, అంతే తప్ప ఇంకోటి లేదు. రేవంత్ రెడ్డిని నమ్మేటోళ్ళు ఎవరు లేరు. రియల్ ఎస్టేట్ డమాల్ అన్నది రేవంత్ రెడ్డిని నమ్మి ఓటేసే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు, అవ్వలు, అక్కలు, తాతలు ఎవ్వరూ లేరు.